బట్ నేను చెప్పేది ఒకటి 1-2 months మాత్రం మైండ్ని మాత్రం చేంజ్ చేసుకోండి. జస్ట్ ఒక 1-2 months చూసేసి అరే ఇది మనకు అవసరమా, సెట్ అయితే లేదు, ఇలాంటి ఎన్నో వస్తుంటాయి. నేనే మీకు ఓపెన్గా చెప్తున్నాను. అరే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, మా రిలేషన్స్ ఏమనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ క్వశ్చన్స్ మీకు మీరు అస్సలు వేసుకోకండి సార్. ఇవన్నీ వచ్చే క్వశ్చన్స్. అరే 3 months ట్రై చేశాను కాలేదే, 4 months ట్రై చేశాను కాలేదే, 5 months ట్రై చేశాను అసలు అవ్వట్లేదు కదా, అవసరమా, మనకు సెట్ కాదేమో అని అనుకుంటూ ఉంటారనమాట. కొంతమంది అనుకుంటున్నారు, ఆ జర్నీలో నేను చూశాను కదా వాళ్ళని. అందుకని ఎప్పుడైతే ఇలాంటి థాట్స్ వస్తాయో సార్, దాన్ని మీరు ఫేస్ చేయండి, మీరు ముందుకు వెళ్ళండి ధైర్యంగా. ధైర్యంగా వెళ్ళడానికి కంపెనీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. మీకు ఎప్పుడైనా ఈ నెగిటివ్ థాట్స్ వచ్చిన ప్రతిసారి మీరు రెండో ఆఫీస్కి మాట్లాడండి. ఎందుకంటే సార్ రియల్ ఎస్టేట్లో ఏ వర్క్ వేస్ట్ కాదు. మీరు ఈ ఫీల్డ్లో నిల్చొని ఉంటే మీకు తెలుస్తుంది దాని ఫ్రూట్ ఎలా ఉంటుందని. కొంతమంది 5-6 months కష్టపడుతుంటారు జీరో రిటర్న్స్తో. బట్ చెప్పలేము సార్, 7th month 8th month అది 10 to 15 times ఎక్కిస్తుంది మనం కష్టపడేదానికి రిజల్ట్. మనం ఒక 10% కష్టపడితే 5 months మనకు ఒక 100% రిజల్ట్ అనేది ఇస్తుంది మన కష్టానికి. బట్ ఎప్పుడు ఇస్తుంది? మనం ఈ ఫీల్డ్లో వెయిట్ చేస్తే, ఈ ఫీల్డ్లో నిల్చొని ఉంటే, బై మిస్టేక్ తప్పుకొని బయటికి వెళ్ళారనుకోండి, ఆపర్చునిటీ కావచ్చు, ఆ సక్సెస్ వచ్చేది కావచ్చు, మీ అంతలో మీరే డిస్ట్రాయ్ చేస్తున్నట్టు.